ఈ అమ్మాయిలందరూ ఇంతే బాస్. అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తారు, ఏ అలవాట్లు లేదని పెళ్లి చేసుకుంటారు. ఇది కనుక రోషన్ శ్రీదేవి వీళ్ళిద్దరూ చేస్తే నేను సినిమా చేస్తా, ఎట్లా చేయని చెప్పా. 2017లో శివ నిర్వాణ నా ఆఫీస్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఇగో శివ తుర్లపాటే పరిచయం చేశాడు నాకు. మా గీతాంజలి మళ్ళీ వచ్చింది డైరెక్టర్. తను కథ చెప్పగానే నేను ఆ రోజు ఫిక్స్, ఈ సినిమా చాలామందిని చాలా హార్ట్స్ టచ్ చేస్తుంది, కొన్ని సంవత్సరాలు, కొన్ని ఇయర్స్, జనరేషన్స్ గుర్తుండిపోతుంది అని కథ విన్నప్పుడు నాకు అనిపించింది. అలాగా మళ్ళీ నాకు ఆ ఫీలింగు నాకు ఇచ్చింది సతీష్. నిన్ను కోరికి మేము వదిలిన ఫస్ట్ గ్లిమ్స్. ఈ అమ్మాయిలందరూ ఇంతే బాస్. అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తారు, ఏ అలవాట్లు లేదని పెళ్లి చేసుకుంటారు. ఇంతే, ఇదే కాన్సెప్ట్ ఆఫ్ నిన్ను కోరి. అలాగే అందుకే దాన్ని గుర్తు చేయాలనే ఇందులో ఇది చెప్పడం జరిగింది. తాళి కట్టడం అన్నది కలిసి ఉండడం కోసం అయితే మధ్యలో వదిలిపోయిన గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎప్పుడు మనతో ఉండే ఫ్రెండ్ కట్టాలి అని దీన్ని చెప్పడం నన్ను అంత టచ్. అంటే ఈ రెండు నేను ఈ సినిమా చేయడానికి ఆ ఒక డైలాగు నాకు కారణమైంది. ఈరోజు ఈ బ్యాండ్ మేళం చేయడానికి మన సతీష్ రాసిన ఈ డైలాగ్ కారణమైంది. ఈ సినిమా ఈ బ్యాండ్ మేళం అన్నది నాకు ఈ కథ చెప్పగానే నేను ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే సతీష్కి, ఇది కనుక రోషన్ శ్రీదేవి వీళ్ళిద్దరూ చేస్తే నేను సినిమా చేస్తా, ఎట్లా చేయని చెప్పా. నేను ఇది అనుకున్న తర్వాత ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఇవాళ సాంగ్ లాంచ్ ఈవెంట్, సినిమా ఏంటో తెలియాలి, సినిమాలో ఉన్న సోల్ ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఈ టీజర్ లాంచ్ చేయాలనిపించింది. అప్పుడు వెంటనే ఫోన్ తీసి నేను ఫస్ట్ కాల్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్కి. తను వెంటనే రమ్మండం, మేము వాళ్ళు వెళ్ళి తన చేతుల మీద లాంచ్ చేసాం. అలాగే నాకు నచ్చిన ఇద్దరు వ్యక్తులు నా లైఫ్లో, నా కెరియర్లో, బాబీ అండ్ బివిఎస్ రవి. బట్ ఒకటి మాత్రం నేను చెప్పా కదా, మీకు జీవితాంతం మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నేను సినిమా టేక్ ఆఫ్ చేయడానికి నాకు మెయిన్ సపోర్ట్ ఇచ్చింది మా కజిను శివరాజు రాజశేఖర్. మాకు ఎంత నచ్చిందో మేము వింటున్నప్పుడు, తీస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, మీకు చూస్తున్నప్పుడు కూడా అంతే నచ్చుతుందని నేను నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్.